సించావ్ హలో అందరికి. ఫ్రెండ్ చెప్పారని రెస్టారెంట్ వెతుక్కుంటూ వెళ్తుంటే మాకు మధ్యలో ఒక కాఫీ షాప్ అయితే కనిపించింది, విఐపి కాఫీ అని. బయట నుంచే ఎంత బాగుంది కదా, లోపల ఇంకెంత బాగుంటుందో అని చెప్పి మేమైతే లోపలికి వెళ్ళాము. అసలు ఆ పేరుకి తగ్గట్టు ఉందన్నమాట కాఫీ షాప్ అయితే. మీరు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అసలు అంబియన్స్ అయితే అదిరిపోయింది. వియట్నాంలో కాఫీ షాప్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. చాలా ఉంటాయి కాఫీ షాప్స్. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్‌తో అయితే ఉంటాయన్నమాట ప్రతి షాప్‌కు. ఇక్కడ కాఫీతో పాటు చాలా వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ అయితే ఉంటాయి. మనం ట్రాన్స్‌లేటర్ యూజ్ చేసుకొని మనకి ఏది కావాలంటే అది మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడైతే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 19K అని ఉందన్నమాట. అంటే మన ఇండియన్ రూపీస్‌లో 60 రూపీస్. 60 రూపీస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయి ఈ కాఫీ కానీ, డ్రింక్స్ కానీ అవి. మేము ఒక 15 మినిట్స్ టైం తీసుకొని 2 కాఫీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. 90% వియట్నామీస్ పీపుల్ కోల్డ్ కాఫీనే ప్రిఫర్ చేస్తారనమాట. హాట్ కాఫీ అనేది చాలా తక్కువ మందే తాగుతారు. ఈవినింగ్ 6:30, 7 ఆ టైం తర్వాత చాలా మంది యూత్ అయితే ఫ్యామిలీస్‌తో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ బయటే కనిపిస్తారు కాఫీ షాప్స్‌లో. ఇక్కడ ఒక కాఫీ కానీ, ఒక ఫ్లేవర్డ్ డ్రింక్ కానీ ఆర్డర్ పెట్టుకుంటారు. అది కంప్లీట్ అయ్యే టైంకి 2-3 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ కాఫీ షాప్స్‌లో మనము ఏ డ్రింక్ ఆర్డర్ చేసుకున్నా అందులో 50% వరకు ఐసే ఉంటుంది. అది నెమ్మదిగా కరిగే లోపల మనకి 1 అవర్ అయితే ఈజీగా పడుతుందన్నమాట. ఆ టైంలో వీళ్ళు టిక్‌టాక్ వీడియోస్ చేసుకుంటారు. లేదంటే కార్డ్స్ తెచ్చుకొని ఇక్కడ కార్డ్స్ అవి ఆడుకుంటూ ఉంటారనమాట. అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఫైనల్‌గా మనం ఆర్డర్ చేసిన కాఫీ అయితే వచ్చేసింది. కాఫీతో పాటు ఒక ట్రెడిషనల్ టీ కూడా ఇచ్చారు. ఇది వియట్నామీస్ ట్రెడిషనల్ టీ అన్నమాట. ఇందులో కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ అవి ఉంటాయి అని చెప్పి వీళ్ళంటారు. ప్రతి కాఫీ షాప్‌లోని ఇది అయితే ఇస్తారు. మనం వెళ్ళగానే ఒక వెల్కమ్ డ్రింక్ లాగా. కొన్ని షాప్స్‌లో ఇది హాట్‌గా, కొన్ని షాప్స్‌లో కూల్‌గా సర్వ్ చేస్తారు దీన్ని. ఇదైతే కొంచెం ఎలా అంటే మన టీ డికాషన్ ఎలా అయితే ఉంటుందో అలానే అనిపిస్తుంది. కొంచెం చేదుగా ఉంటుందన్నమాట. నేను ఆర్డర్ చేసిన కాఫీ వచ్చేసి 35,000 అండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 116 రూపీస్. ఇది చాక్లేట్ ఫ్లేవర్‌తో వచ్చిన కాఫీ అన్నమాట. మన కాఫీ కంప్లీట్ అయ్యే లోపల ఇక్కడైతే చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే వాల్స్ మీద కూడా 3D ఆర్ట్ అది ప్రింట్ చేశారు. అసలు చాలా బాగుంది యాంబియన్స్ అయితే. చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ టిక్‌టాక్ వీడియోస్ చేసుకుంటున్నారు. వీకెండ్స్‌లో మేము కూడా అప్పుడప్పుడు కాఫీ షాప్స్‌కి వెళ్తూ ఉంటాము. కాకపోతే ఈరోజు అనుకోకుండా వచ్చామన్నమాట. కానీ ఇక్కడ చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది అండ్ యాంబియన్స్ అయితే చాలా నచ్చింది మాకైతే. వియట్నాంలో గ్రీనరీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాఫీ షాప్స్‌లో కానీ, రెస్టారెంట్స్‌లో కానీ మీకు ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కాఫీ షాప్‌లో అయితే చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ కూడా ప్రొవైడ్ చేశారు. అసలు 2 ఫ్లోర్స్‌లో ఇంత మంచి కాఫీ షాప్ అంటే అసలు నాకు చాలా నచ్చింది. మెయిన్ అసలు యాంబియన్స్‌కే సగం ఫిదా అయిపోయాను నేనైతే. చాలా బాగుందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే వియట్నాం గురించి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బాయ్.